బీసీ సమస్యల పరిష్కారానికి జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ జంతర్ మంతర్లో ఈ నెల 27వ తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేట సెట్టిబల్జీ సామాజిక భవనంలో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నా ప్రభుత్వాలు నెరవేర్చడం లేదని అన్నారు. బీసీలకు ఉద్యోగ పదోన్నతులు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని చెప్పారు. ఈ డిమాండ్ల అమలుకు జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున బీసీలు తరలి రావాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు గుత్తరి శ్రీనివాస్, రాయుడి నాగేశ్వరరావు, పి నాగరాజు, వాసుశెట్టి భీమరాజు, నారాయణరావు, ఆంజనేయులు, ఎల్లబోయిన సత్యనారాయణ, సుధాకర్ పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 27 అక్కడ ధర్నా, 28 సమావేశము. మరి ఈ ఏవైతే ఉన్నాయో డిమాండ్లు అది చాలా కాలంగా ఉన్నాం మేము. పైగా చట్టసభలో రిజర్వేషన్తో పాటు జనగణన కులాల వారీగా చేయాలని చెప్పి మా డిమాండ్. అదే రకంగా ఏదైతే ఉందో బిల్లు ప్రతిసారి కూడా చాలా తక్కువగా బడ్జెట్ కేటాయిస్తూ జరుగుతుంది. మరి ఆ బడ్జెట్ పైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మాకు ఒక బిస్కెట్ ప్యాకెట్లు కూడా రానటువంటి బడ్జెట్ని కేటాయిస్తున్నారు. మరి ఇది చాలా అన్యాయం. మరి ఇంత బీసీలు 50% మించి ఉన్న బీసీలకు వీళ్ళు ఇచ్చేది ఇదేనా? మేము రిజర్వేషన్ అడుగుతుంటే సుప్రీంకోర్టు ఆంక్ష చూపిస్తున్నారు బూచిగా. కానీ సుప్రీంకోర్టు ఆంక్ష ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎట్లా ఇచ్చారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల జీవితంలో బీసీలు కోలుకోలేనటువంటి మాకు నష్టం కలుగుతుంది. ఇది మరి ఆయన మంచి పరిపాలన దక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి, కానీ బీసీలకు మట్టిగా ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు. చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది. దీన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టాలి. దానికోసమని మేము ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి దీన్ని పార్టీలకు అతీతంగా అన్ని వివిధ పార్టీల నుండి హాజరవుతున్నారు. మేము మా పిలుపు పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ సభను సక్సెస్ చేసి మన డిమాండ్ల కోసం ఆ రోజు ధర్నాలో పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చేందుకే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మీటింగు ఇక్కడ నుంచి కాకినాడ నుంచి సుమారు ఒక 50 మంది వరకు వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు 28 జంతర్ మంతర్ వద్ద ధర్నా, 28వ తారీఖున మీటింగ్ ఉంది. అంటే కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి బీసీలకి, అవి మనకి నెరవేర్చట్లేదు. సుమారు అక్కడ మన బీసీ సభ్యులు దగ్గరగా రాజ్యసభ సభ్యులైన ఎంపీలు వీళ్ళందరూ కలిసి దగ్గర ఒక 50 మంది వరకు అక్కడ అటెండ్ అవుతున్నారు. మన డిమాండ్ల గురించి, బీసీ డిమాండ్ల గురించి వారు కూడా గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నారు. కానీ అది అంతకుముందు కూడా ఇలాగే అడిగారు, దాని గురించి స్పందించారు సానుకూలంగా. ఇప్పుడు ఈ మీటింగ్లో మన బీసీకి రావాల్సినటువంటి రాజకీయంగా, సామాజికంగా మనకు వచ్చిన వాటా గురించి అడుగుదామనే ఉద్దేశంతో ఈ మీటింగు జరుగుతుంది. మేము జై బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులందరూ వస్తున్నారు కాబట్టి మేమందరం కూడా హాజరవుతున్నాం. జై బీసీ, జై జై. ఎందుకంటే మెజార్టీ పీపుల్ 55-60% ఉన్న ఈ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో 55-60% ఉన్న బీసీలు నిరంతరం కూడా హక్కుల గురించి పోరాడుతూ మాకు ఇది కావాలని అడగటంలోనే బీసీల జీవితాలు అయిపోతున్నాయని మాట్లాడేది ఆవేదన కల్పిస్తుంది. ఈ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలో ఉన్న బీసీ జనులకు, అధికారంలో ఉన్న బీసీ అధికారంలో ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, మీరు బీసీలను చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం గురించి బిల్లు పెట్టాలి. అలాగే రక్షణ చట్టాన్ని కూడా బీసీలకు ఏర్పాటు చేసే కార్యక్రమం మీరు చొరవ తీసుకోకపోతే ఈ బీసీ సమూహాలు ఎవరు కూడా వచ్చే ఎలక్షన్లో మీకు ఓటేయవు. ఇది కరాఖండిగా చెప్తున్నాము. ఎందుకంటే మేము స్వాతంత్రం వచ్చిన ఈ 78 సంవత్సరాల కాలంలో కూడా ఇంకా మేము హక్కుల గురించి పోరాడుతాం, మాకు ఈ హక్కు కల్పించండి, ఇంకా మాకు సామాజిక గౌరవాన్ని కల్పించండి అని ఇంకా సామాజిక గౌరవం గురించి కొట్లాడే కులాలుగా మిగిలిపోవడం అంటే ఇది చాలా శోచనీయం. కాబట్టి బీసీ జనులు నాయకులందరూ కూడా రేపు 27, 28 ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగు ఈ కార్యక్రమంలో మన నినాదాలు ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక కింద ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. గత సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ చలో ఢిల్లీ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బీసీ కులగణన జరపాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాకినాడ నుంచి సుమారు 50 మంది ముఖ్య నాయకులందరూ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది.
అలాగే ప్రత్యేకించి మేము ఈ దేశంలో సగం పైగా జనాభా ఉన్నాం. ఈ దేశం యొక్క సంపద కానీ, ఈ దేశంలో ఉన్న పదవులు కానీ మా సగం వాటా మా నిష్పత్తి ప్రకారం మాకు సంక్రమించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా చేస్తూ 27వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా, 28వ తారీఖున ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం కోసం, మా అంబేద్కర్ భవన్లో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం కోసం మా నాయకులందరూ సన్నాహాలు చేసి ఉన్నారు. దానికోసం మేమందరూ బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది.